నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. నిన్నటి వరకు అంతా సాఫీగా సాగుతుందనుకున్న హస్తం పార్టీలో ఇప్పుడు ఊహించని భూకంపం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఠాన్ని కదిలించేలా సొంత పార్టీలోనే ఒక పెద్ద స్కెచ్ సిద్ధమైందా అంటే అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. అధికారంలోకి వచ్చిన 2.5 కాలంలోనే రేవంత్ రెడ్డి మార్క్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం జనాల్లోనే కాదు, పార్టీలో కూడా రేవంత్ పై తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా ఢిల్లీ అధిష్టానానికి ఒక రహస్య నివేదిక ఇచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రిపోర్ట్ కాంగ్రెస్ హైకమాండ్ చేతికి వెళ్ళినప్పటి నుంచి ఢిల్లీ టు హైదరాబాద్ పొలిటికల్ కారిడార్స్ అన్ని హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఆ రిపోర్ట్ లో రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారంట మహేష్ గౌడ్. అసలు మహేష్ గౌడ్ ఇచ్చిన ఆ నివేదికలో ఏముంది, రేవంత్ రెడ్డిని కార్నర్ చేసేందుకు సీనియర్లు ఎలాంటి అస్త్రాలు సిద్ధం చేశారు అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. మహేష్ గౌడ్ తన రిపోర్ట్ లో ప్రధానంగా ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, ముఖ్యంగా రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 నగదు బదిలీ, ఇలాంటి కీలక హామీలు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని పిసిసి చీఫ్ తన రిపోర్ట్ లో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా క్షేత్రస్థాయిలో ప్రజలు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారని, దీనివల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతుందని హెచ్చరించినట్లు టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడల వల్లే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం లోపించిందనేది మహేష్ గౌడ్ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. అయితే ఈ రిపోర్ట్ లో అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన సంచలనమైన అంశం మరొకటి ఉంది. అదే బీజేపీతో రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం. అవును, సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కుమ్మక్కయ్యారనే అనుమానాలను మహేష్ గౌడ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. బండి భగత్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు కాంగ్రెస్ కు చాలా నష్టం చేసిందని ఆయన తన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సకాలంలో స్పందించకపోవడం, భగీరథ్ ను పట్టుకునేందుకు వారం రోజుల పాటు ఆలస్యం చేయడం వల్ల బీజేపీ మంత్రికి కాంగ్రెస్ సహకరించినట్లుగా ప్రజలు భావిస్తున్నారని రిపోర్ట్ లో పొందుపరిచారంట మహేష్ గౌడ్. ఈ రిపోర్టు బయటకు రావడం వల్లే రేవంత్ రెడ్డి అనుకూల మీడియా మహేష్ గౌడ్ పై విరుచుకుపడుతూ కథనాలు వెలువరించినట్లు కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది. ఇది కేవలం మహేష్ గౌడ్ రిపోర్ట్ తో ఆగిపోలేదు. క్యాబినెట్ లోపల కూడా అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయన్నది కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట. తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న మంత్రి కొండా సురేఖ కూడా రేవంత్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పటి నుంచో కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం ఒక కేసు విషయంలో ఆమె ఇంటికి పోలీసులు వెళ్లడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ టైంలో ఆమె కూతురు కొండా సుస్మిత రేవంత్ రెడ్డిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తమను రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓపెన్ గానే చెప్పారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తీసేయాలని కూడా చూస్తున్నారంటూ ఆరోపించారు. అక్కడి నుంచి కొండా సురేఖ దేవాదాయ శాఖ అంటే తన శాఖ నుంచే ఆమె దూరంగా జరిగారు. దేవాదాయ శాఖ పరిధిలో ఏం జరిగినా పట్టించుకోవట్లేదు. అంతేకాదు రేవంత్ రెడ్డితో అంటి ముట్టనట్లుగానే ఉన్నారు కొండా సురేఖ. మరోవైపు మొదటి నుంచి రేవంత్ రెడ్డిని సీఎం సీటులో చూడటం ఇష్టం లేని కాంగ్రెస్ ఒరిజినల్ సీనియర్ లీడర్లు ఇప్పుడు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి హేమలు ముఖ్యమంత్రిపై తీవ్ర కోపంతో ఉన్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రోటోకాల్ విషయంలో తమకు అవమానాలు జరుగుతున్నాయని, కీలక నిర్ణయాల్లో తమను సంప్రదించడం లేదని ఈ సీనియర్లంతా రేవంత్ పై గుర్రుగా ఉన్నారంట. వీరంతా కలిసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక టీమ్ గా మారినట్లు తెలుస్తోంది. ఇదంతా గమనిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లో తగాదాలు పతాక స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. రేవంత్ కో హటావో, కాంగ్రెస్ కో బచావో అనే రేంజ్ లో అంతర్గత యుద్ధానికి తెరలేపినట్లు సమాచారం. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ అధిష్టానం వద్ద రేవంత్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ను కాపాడండి అని వాపోతున్నారంట. భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లి కీలక నేతలతో మంతనాలు జరపడం ఇందులో భాగమే అని తెలుస్తోంది. అంతేకాదు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీ మనిషే, టైం చూసి అక్కడికి జంప్ అవుతారంటూ కొందరు నేతలు హైకమాండ్ కు రాష్ట్రంలో పరిస్థితిని వివరించారట. దీనికి బండి భగత్ కేసు కూడా ఉదాహరణగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే తొందరలోనే రేవంత్ రెడ్డికి అధిష్టానం షాక్ ఇవ్వడం గ్యారంటీ అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కొందరు నేతలు కన్ఫర్మ్ చేస్తూ త్వరలో జరగబోయే మార్పులు చూడండి అని హింట్ కూడా ఇస్తున్నారట. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఏ నేతకు పదవి గండం ఉంది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.